హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. మరి ఈరోజు మీకు వినిపించబోతున్న కథ శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి యోధ కథను వినిపించబోతున్నాను. మరి ఈ కథ 23/8/2024 సహరి పత్రికలో బొమ్మకి బహుమతి పొందిన కథ. మరిప్పుడు మీకోసం శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి యోధ కథ ఆడియో. చెక్ అంది సంధ్య నవ్వుతూ. అప్పుడేనా 3 ఎత్తుల్లోనే చెక్ పెట్టేశావా అన్నాడు రఘువీర్ భార్య సంధ్య వంక చూసి చిరుకోపం నటిస్తూ. రఘువీర్ చెస్ ఆటలో నైపుణ్యం ఉంది. 4 ఎత్తుల్లో ప్రత్యర్థిని చిత్తు చేస్తాడు. సంధ్య కూడా దేన్నైనా ఇట్టే నేర్చుకుంటుంది. చాలా వేగంగా ఆలోచించగలదు. వాళ్ళిద్దరి జంటను చూసిన వాళ్ళందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. సాయంత్రం అయింది. లాన్లో కూర్చుని ఇద్దరూ టీ చప్పరిస్తూ ఆకాశం వైపు చూశారు. సూర్యుడు లేని వెలితిని తరిమేస్తూ నింగిలో పక్షులు రెక్కలు విప్పుకుని చేస్తున్న విన్యాసాలు అందంగా కనబడ్డాయి. ఆకాశంలో అసంతృప్తికి తావులేదు. ఎప్పుడూ కొత్త రంగులు అద్దటంలో శ్రమిస్తుంటుంది. అటే చూస్తూ నిలబడ్డ ఇద్దరూ ఒకేసారి మన సూర్య అన్నారు. ఇద్దరూ ముఖాముఖాలు చూసుకుని నవ్వుకున్నారు. మాట కలిస్తే చుట్టాలొస్తారు అంది సంధ్య. అవునా, అయితే మన సూర్య వస్తాడేమో అన్నాడు రఘువీర్. ఇప్పుడెలా వస్తాడు? బరువైన బాధ్యతల్లో పెట్టారుగా. వింగ్ కమాండర్ ర్యాంకులో ఉన్నాడు. మీ కొడుకును ఆ స్థాయిలో చూసుకుంటే మీకు గర్వంగా ఉంది కదా అంది సంధ్య కాస్త దిగులుగా. ఎందుకు లేదు? నేను కూడా పైలట్నేగా. నా కొడుకుని ఆర్మీ పైలట్ చేయాలని ఎన్నో కలలు కన్నాను. కలలతో సరిపెట్టకుండా ఎంతో పట్టుదలతో మన వాణ్ణి తీర్చిదిద్దాను. కాని నా కలే తీరలేదు. నాలా పెద్ద డాక్టర్ చేద్దామనుకున్నాను. యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడం, వాళ్లని తిరిగి మామూలు మనుషుల్ని చేయడం ఎంతో తృప్తినిస్తుంది. మృత్యుముఖంలోకి వెళ్లిన యోధులను బతికించడమంటే స్వయంగా భరతమాత కడుపు తీపిని అర్థం చేసుకోవడమే. ఏంటో, నా తర్వాత నా వారసులెవరూ వైద్య వృత్తిలో లేకుండా పోయారు. అదే నా బాధ అంది సంధ్య చిన్నగా నిట్టూరుస్తూ. రఘువీర్ సంధ్య చుబుకాన్ని పైకెత్తి ఆమె కళ్లలోకి చూస్తూ, దేశ రక్షణ బాధ్యతకు మించిన సేవలు చేస్తారు మీ డాక్టర్లు. వాళ్లు దైవాలు కాదనను. మన సూర్య పుట్టుకతోనే యోధుడు, తెలివైనవాడు, దూకుడుగల మేధావి. అలాంటి వాళ్లకు సున్నితమైన వృత్తి సరిపడదు. స్త్రీల మనసు ఇలాంటి వాటికి సరిపోతుంది. దేశం పరువు బరువు మన వాడి భుజాల మీద ఉన్నాయంటే మనం గర్వించాలి. పిల్లల్ని దేశానికి అప్పగించి సంతోషించే మైండ్ సెట్ మనకి ఆ భగవంతుడిచ్చాడు. థ్యాంక్ గాడ్. మనిద్దరి భావజాలం ఒక్కటే కావడం అదృష్టం. ఇలా అరుదు కూడా. మనబ్బాయి మనల్ని చూసేందుకు ఎప్పుడో వస్తాడు. అందాక నీకు నేను, నాకు నువ్వు. రిటైర్ అయిన జంట పక్షులం. ఇలా గూట్లో కువకువలాడుతూ బతికేద్దాం, సరేనా అన్నాడు సంధ్యని నవ్విస్తూ. ఆమె అతని చేష్టలకు నవ్వాపుకోలేకపోయింది. ఇంతలో ఫోన్ మోగింది. రఘువీర్ ఫోన్ అందుకుని, అవునా, ఎప్పుడు అంటూ కంగారుగా మాట్లాడుతుంటే సంధ్యలో కంగారు మొదలైంది. కొంతసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాక, ఏవైందండి? ముఖానికి చెమటలు పట్టాయే, ఏమైందో చెప్పండి అంది ఆందోళనగా. నువ్వేం కంగారు పడకు, ఇలా వచ్చి కూర్చో. అంతా వివరంగా చెప్తాను. ప్రశాంతంగా విను. అస్సలు ఎగ్జైట్ అవ్వకు. జైషీ మహమ్మద్ సంస్థ పుల్వామా సర్జికల్ స్ట్రైక్లో 40 మంది సిఆర్పిఎఫ్ దళాలు చనిపోయారని నీకు తెలుసు కదా. అందుకు బదులు తీర్చుకునేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. మన వైమానిక దళాలు పాక్లో బాలాకోట్లో ప్రవేశించి అక్కడి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. దీంతో పాక్ యుద్ధ విమానాలను కాశ్మీర్ భూభాగంలోకి పంపి వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సందర్భంలో భారత్కి చెందిన యుద్ధ విమానం MiG-21 పాకిస్తాన్ దాడికి గురై అక్కడే పడిపోయింది. అందులోనే లోకో పైలట్లిద్దరూ పారాషూట్ సహాయంతో కిందికి దూకేశారు. కాని వాళ్లు దిగింది అది మన భూభాగం కాదు. అనుకోకుండా పాక్ భూభాగంలోకి వెళ్ళిపోయారట. వాళ్లని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది చెప్పి ఆగాడు రఘువీర్ సంధ్య ముఖ కవళికలు గమనిస్తూ. ఆమెకు మంచినీళ్ళిచ్చాడు. తర్వాతేమైంది? మన సూర్య వాళ్లలో ఉన్నాడా? వాళ్లకి పట్టుబడ్డాడా? దాదాపు అరుస్తున్నట్టుగా అడిగింది. నువ్వేం ఆందోళన పడకు. మన దేశం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. వాళ్ళిద్దరి విడుదల కోసం P5 రాయబార మంత్రిత్వ శాఖ సమావేశం జరుగుతోంది. చర్చలు ఫలిస్తాయి. మనబ్బాయి క్షేమంగా తిరిగొస్తాడు. నువ్వేం బాధపడకు అంటూ ఆమెను అనునయించాడు రఘువీర్.
అప్పటికే ఆమె ఒళ్లంతా చెమటలు పట్టాయి. నీరసంతో కూలబడిపోయింది. ఆమెను మంచంపై చేర్చి షుగర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏసీ పెంచి దుప్పటి కప్పి ఆమె పక్కనే కూర్చున్నాడు రఘువీర్. నిస్సత్తువగా కళ్ళు మూసుకుని పడుకున్న సంధ్య మనసు మగతలో నుంచి గతంలోకి వెళ్ళింది. పాక్ సరిహద్దు ప్రాంతం. అర్ధరాత్రి. శత్రు సైన్యం బాంబు దాడిలో భారత సైనిక శిబిరాలకు నిప్పంటుకున్నాయి. నిద్రపోతున్న సైనికులు హాహాకారాలు చేస్తూ బయటకొచ్చారు. కొందరు మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. తేరుకునేలోగా మరో బాంబు దాడి. అప్రమత్తమైన అధికారులు ప్రతిదాడికి పూనుకున్నారు. కొంతసేపు అటూ ఇటూ రైఫిల్స్ శబ్దంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కొంతసేపటికి భారత వాస్తవాధీన రేఖ వెంబడి నిశ్శబ్దం నెలకొంది. క్షతగాత్రులకు చికిత్స చేసేందుకు హుటాహుటిన వచ్చింది వైద్యుల బృందం. వారిలో డాక్టర్ సంధ్య కూడా ఉంది. గాయపడిన ఒక సైనికుడి భుజానికి కట్టుకడుతుంటే అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. సంధ్య అతన్ని అనునయిస్తూ ఏమైందని అడిగింది. అతనిలా చెప్పుకొచ్చాడు. తనకు పెళ్లైన 3వ రోజే విధుల్లోకి రమ్మని కబురొచ్చింది. అమితంగా ప్రేమించే భార్యను వదిలి రావడం అగ్ని పరీక్షగా మారింది. వృత్తి ధర్మాన్ని విస్మరించకూడదు, వెళ్ళి రమ్మని భార్య నచ్చ చెప్పి పంపింది. 3 నెలల తర్వాత ఆమె గర్భవతి అని ఉత్తరం రాసింది. నా ఆనందానికి అంతులేదు. వెంటనే నా భార్య దగ్గర వాలిపోవాలని, ఆమె సంతోషంలో పాలు పంచుకోవాలన్న కోరికను బలవంతంగా ఆపుకున్నాను. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు. ఆయనే నాకు కొడుకుగా పుడతాడని నమ్మాను. త్వరలో వస్తానని నా భార్యకు ఉత్తరాలు రాశాను. అవే మా మధ్య దూరాన్ని తగ్గించే సాధనాలయ్యాయి. నా భార్యకు నెలలు నిండాయి. నన్ను రమ్మని మరీ మరీ చెప్పింది. కాని బోర్డర్లో శత్రు సైన్యాల ఆగడాలు పెరిగాయి. ఆ పరిస్థితుల్లో నేను రాలేను. తర్వాత వస్తానని చెప్పాను. ఆమె మగ శిశువును ప్రసవించి కన్నుమూసిందని తెలిసింది. ఆమె నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఎంతో హాయిగా ఉండేది. ఇలా పురిటిలో కన్నుమూసే గతి పట్టేది కాదు. అంతా నా వల్లే అని చెప్పి ఏడ్చాడతను. అతని మాటలు విన్న సంధ్యకు కన్నీళ్లు ఆగలేదు. మీ ఊరు వెళ్ళి నీ కొడుకుని నేను చూసొస్తాను. మళ్లీ తిరిగి వచ్చి నీ కొడుకు యోగక్షేమాలు తెలియచేస్తాను అని ఆ సైనికుడి గ్రామానికి వెళ్ళింది సంధ్య. ఆ పసివాడి సంరక్షణ ఆ సైనికుడి స్నేహితుడు తీసుకున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళింది. ముద్దులొలికే బాబును చూసి అక్కున చేర్చుకుంది. సైనికుడికి అతని కొడుకుని కలుసుకున్నానని, బాబు అచ్చం నీ పోలికలోనే ఉన్నాడని ఉత్తరం రాసి బాబు ఫోటోలు పంపింది. తిరుగుటపా వచ్చింది. ఆ సైనికుడు జీవించి లేడని. 2 రోజుల క్రితం కడుపులో వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా కన్ను మూశాడని జాబు రాశారు. చాలా విచారించింది సంధ్య. సంధ్య ఒడిలో ఉన్న బాబు నవ్వు సూర్యుడి వెలుగులా ఉంది. సైనికుడి స్నేహితుడితో సంధ్య ఇలా అంది. ఈ బాబు తల్లిదండ్రులు లేనివాడయ్యాడు. నా వృత్తిరీత్యా నేను గ్రామానికి తిరగాల్సి ఉంటుంది. వీడిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ బాబు బంధువులకు అప్పగించండి. నేను వెళతాను అంది బాబును అతనికి అందిస్తూ. నేను పైలట్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను ఖాళీగా ఉన్నాను. బాబు బాగోగులు నేను చూసుకోగలనా అని సందేహం అన్నాడతను. ఆ బాబు నాన్నమ్మ వృద్ధురాలు కావడంతో ఆమెకు అప్పగించే వీల్లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ఆ గ్రామానికి పెద్ద దిక్కైన బాబాజీ వాళ్ళిద్దరి సందేహానికి పరిష్కారం చెప్పాడు. ఈ సృష్టిలో ఏది జరిగినా దానికొక బలమైన కారణం ఉంటుంది. మీ కలయిక విచిత్రమైంది. మీ ఇద్దరి వివాహం ఈ పసివాడి భవిష్యత్తుకు దారి చూపుతుంది అని చెప్పాడతను. బాబాజీ ఆశీర్వాదంతో రఘువీర్, సంధ్య దంపతులయ్యారు. ఆ బాబును సూర్య అని పిలుచుకుంటూ సంధ్య ప్రాణప్రదంగా పెంచింది. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ 10 ఎక్కువగా ఉంటుంది. సూర్యని కళ్లలో పెట్టుకుని చూసుకుంది. రఘువీర్ కూడా సూర్య బాల్యాన్ని బంగారుమయం చేశాడు. పెద్దయ్యాక సూర్యని పైలట్ ట్రైనింగ్కి తీసుకెళుతుంటే కొడుకును వదిలి ఉండలేక ఎంతగానో ఏడ్చింది సంధ్య. చివరకు అతని అభిరుచిని కాదనలేక ఒప్పుకుని ఆశీర్వదించి పంపింది. మాతృత్వ మధురిమ తెలియచేసిన సూర్య అంటే సంధ్యకి ప్రాణం. ఆ ఇష్టంతోనే ఇక తనకు బిడ్డలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకుంది. సంధ్య అని మృదువుగా పిలిచాడు రఘువీర్. మగతలో నుంచి బయటకొచ్చి అటూ ఇటూ చూసింది. ఎదురుగా ఉన్న భర్తను చూస్తూ, నాకొక కలొచ్చిందండి. బాబాజీ నా కల్లోకొచ్చి నీ కొడుక్కు ప్రాణగండం పోవాలంటే మృత్యుంజయ మంత్రాన్ని 101 సార్లు పఠించమని చెప్పి అదృశ్యమయ్యారు. నేను తప్పకుండా చదువుతాను. ఇక నా బాబుకి ఏం కాదు అంది కళ్ళు తుడుచుకుంటూ. ఎంత పెద్ద డాక్టర్వైనా
నువ్వు కూడా అమ్మవే కదా. సరే, నీ నమ్మకాలు నీవి. టీవీలో వార్తలొస్తున్నాయి చూడు అని ఆమెను లేపి కుర్చీలో కూర్చోబెట్టాడు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ సైనిక కార్యాలయంలో కూర్చుని టీ తాగుతున్న దృశ్యాన్ని చూపించాడు. అతన్ని విడుదల చేస్తామని చెబుతున్నారు. మరి మన బాబెక్కడా? సంధ్య గొంతు దుఃఖంతో మూగపోయింది. కంగారు పడకు సంధ్య. రూల్ ప్రకారం యుద్ధ సైనికుల్ని సేఫ్గా విడిచిపెట్టాలి. నేను భారత సైనిక కార్యాలయానికి ఫోన్ చేస్తానుండు అన్నాడు రఘువీర్. భగవంతుడా, నా బిడ్డకు నువ్వే తోడుగా ఉండు అని 1000 దండాలు పెట్టుకుంది సంధ్య. పారాచూట్ సహాయంతో కిందికి దిగిన కమాండోలు అభినందన్ వర్ధమాన్, సూర్య. అది పాక్ భూభాగమని తెలిసేలోగా పాక్ సైనికులు చుట్టుముట్టారు. అభినందన్ రహస్య పత్రాలను చుట్టి నోట్లో పెట్టుకుని నమిలి మింగేశాడు. ఇద్దర్నీ ఈడ్చుకుని వెళ్లి ఒక గదిలో పడేసి సైనిక రహస్యాలు చెప్పమని కొట్టి చిత్రహింసలు పెట్టారు. వర్ధమాన్ చిరునవ్వుతో భరించాడు. ఇతన్ని కాదు, 2 అతన్ని కొట్టి రహస్యాలను కక్కించాలి చెప్పాడొకడు. నన్ను కొట్టి రక్తాన్నైనా కక్కించగలరేమోగాని సూర్య నోట్లో నుంచి మాత్రం అది కూడా కక్కించలేరు అన్నాడు వర్ధమాన్. వాళ్లలో పంతం పెరిగింది. సూర్యను లాక్కెళ్లి ఒక రూంలో కుర్చీలో కూర్చోబెట్టిన వీడియో రిలీజ్ చేశారు. సూర్య ఏ పరిస్థితిలో ఉన్నాడో వాళ్ళు అతన్ని ఏం చేస్తున్నారో అని సంధ్య తల్లడిల్లిపోయింది. ఏవండి, లై డిటెక్టర్ పెడతారేమో. నిజం చెబితే దేశానికి ముప్పు, చెప్పకపోతే మన సూర్యకి ప్రమాదం కదండి. ఇదేం పరీక్ష భగవంతుడా అని దిగులుతో కుంగిపోయింది సంధ్య. నువ్వలా బెంబేలు పడకు. మనం ఇద్దరం మన బిడ్డని సైన్యంలోకి ధైర్యంగా పంపాము. ఇలాంటివి ఎదుర్కోవలసి వస్తుందని మనకి ముందే తెలుసు. దేశక్షేమం కోసం ప్రాణాలర్పించిన ఎందరో ఉన్నారు. వాళ్లలో మన బిడ్డ కూడా ఉన్నాడంటే మనకి గర్వం కదా అన్నాడు రఘువీర్. పాలిగ్రాఫ్ టెస్టు ఒక వ్యక్తి బాడీ రెస్పాన్స్ని బట్టి అతను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలుస్తుంది కదండి. అవును సంధ్య. ఈ మిషన్ పర్సన్ యొక్క బ్రీత్, పల్స్, బ్లడ్ ప్రెషర్, స్వెట్ని రికార్డ్ చేస్తుంది. బాడీ చుట్టూ ఎక్స్పాండబుల్ ట్యూబ్స్ని అటాచ్ చేసి బ్రీతింగ్ రేట్ని మానిటర్ చేస్తారా అడిగింది సంధ్య. అవును, అలానే చేస్తారు. బాడీలో ఎలక్ట్రికల్ సర్క్యూట్ క్రియేట్ చేయడానికి చేతివేళ్లకు స్టీల్ ప్లేట్స్ అటాచ్ చేస్తారు కదా, అది స్వెట్టింగ్ని మెజర్ చేస్తుంది. హాస్పిటల్లో బీపీ చూడడానికి వాడే స్పిగ్మామానోమీటర్ వంటి పరికరాన్ని చేతికి అమరుస్తారు. ఇది బీపీతో పాటు హార్ట్ రేట్ని మెజర్ చేస్తుంది కదా అని అడిగింది. అవును సంధ్య, ఈ సిగ్నల్స్ అన్నీ ఎగ్జామినర్ దగ్గర ఉన్న స్క్రీన్లో రికార్డ్ అవుతాయి. ముందున్న వ్యక్తిని ప్రశ్నలు అడుగుతూ స్క్రీన్లో చూస్తూ వాటి హెచ్చుతగ్గుల్ని మానిటర్ చేస్తారు. వాటి ద్వారా ఆ వ్యక్తి అబద్ధం చెబితే ఈ గ్రాఫ్లో తెలిసిపోతుంది. దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు. అయితే మన సూర్య అర్థోక్తిగా ఆగింది సంధ్య. నువ్వేం కంగారు పడకు. మన సూర్య ఇలాంటి వాటిలో వెల్ ట్రైన్డ్. బ్రీత్, బ్లడ్ ప్రెషర్ లాంటి వేటిలోనూ తేడా రాకుండా శిక్షణ పొందాడు. అందుకే వాళ్ళని యోధులు అంటారు. యు డోంట్ వర్రీ. జెనీవా ఒప్పందం ప్రకారం పట్టుబడిన శత్రు సైనికులపై లై డిటెక్టర్ ఉపయోగించకూడదు. కేవలం వాళ్ల పేరు, ర్యాంక్, యూనిట్ గురించిన వివరాలు మాత్రమే అడగాలి. మన అబ్బాయికేం కాదు అని ధైర్యం చెప్పాడు రఘువీర్. తల్లడిల్లుతున్న తల్లి మనసు వేదన పడుతూ క్షణమొక యుగంగా గడిపింది. వాళ్ళిద్దరినీ చంపేశారని, శరీర భాగాలను ఒక్కొక్కటిగా స్వదేశానికి పంపుతారని రకరకాల వార్తలు వినవస్తుంటే కంటికి కునుకే లేకుండా పోయింది. ఐక్యరాజ్యసమితి చొరవతో ఖురేషీ రాయబారాలు, చర్చలు ఫలించి ఆ రాత్రి వాఘా సరిహద్దు వద్ద వింగ్ కమాండర్స్ ఇద్దరినీ తీసుకొచ్చి వదిలిపెట్టారు పాక్ సైన్యం. అక్కడికి చేరిన అభిమానులు, ఆఫీసర్లు, పత్రికా ప్రతినిధులతో ఆ ప్రాంతం ఆనందభరితమై హోరెత్తింది. సురక్షితంగా తిరిగి వచ్చిన భారత వింగ్ కమాండర్స్ను అభినందనలతో ముంచెత్తారు. సంధ్య పరిగెత్తుకు వెళ్లి కొడుకుని అక్కున చేర్చుకుంది. సూర్య వంగి తల్లి పాదాలకు నమస్కరించి, అమ్మా, నీ ఆశీర్వాద బలంతో నా కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించి పెనుముప్పు నుంచి బయటపడగలిగాను అన్నాడు సంతోషం నిండిన కళ్లతో తల్లిని చూస్తూ. మా వివాహం చేసిన బాబాజీ మీ అమ్మ కళ్ళకు వచ్చి ఏదో మంత్రం చదవమని చెప్పారట. అప్పటినుంచి నీకోసం చదువుతూనే ఉంది మీ అమ్మ అన్నాడు రఘువీర్ కొడుకు వంక గర్వంగా చూస్తూ. తండ్రిని ఆలింగనం చేసుకున్నాడు సూర్య. ఉప్పొంగిన ప్రేమతో కొడుకు నుదుటిని ముద్దాడాడు రఘువీర్. గర్వంగా రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాకి సెల్యూట్ చేసి తన తోటి కమాండోస్ వైపు ఆత్మవిశ్వాసంతో అడుగులేశాడు సూర్య. అదండి యోధ
శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి కథ విన్నారు కదా. మరి ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.